కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నమస్కారం అండి, నేను జడ్పీహెచ్ఎస్ అందుగుల కొత్తపాలెంలో తెలుగు పండిట్గా చేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ మనం సమావేశం అవడానికి గల ముఖ్య కారణము మెగా పేరెంట్ టీచర్స్ డే 3.0 కార్యక్రమము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకి జీవి ఆంజనేయులు గారు ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము ప్రభుత్వం చేపట్టిన పథకాలు, పిల్లల విద్యా అభివృద్ధి, వాళ్ళ పురోగమనం ఎలా ఉందో టీచర్స్ కి తల్లిదండ్రులకి మధ్య సత్సంబంధం పెంచేలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. అలాగే నేను గ్రామస్తుల సహకారంతో ఈ పాఠశాలలో అభివృద్ధికి కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ కళా వేదికని ఏర్పాటు చేపించటం, అలాగే సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేపించటం, అలాగే పిల్లలకి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు మంచినీళ్ళ మోటార్ ఆదినారాయణ గారితో ఏర్పాటు చేపించటం, ఈ కళావేదికని మందడి శ్రీనివాసరావు గారి సహకారంతో ఏర్పాటు చేపించడం జరిగింది. ఇక్కడ సరస్వతి విగ్రహదాతలు కాకర్ల నాగేశ్వరరావు గారు, గురిజాల సుబ్బారావు గారితో సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేపించడం జరిగింది. అలాగే నేను ఈ పాఠశాలలోకి వచ్చింది 2022లో ప్రవేశించాను. అప్పుడు పరిస్థితులు ఇక్కడ అంటే పిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాలు ఏమన్నా జరపాలి అని అంటే చెట్ల కిందనో క్లాస్ రూమ్ లోనో జరిపించాల్సి వచ్చింది. అప్పుడు అనుకున్నాను ఎలాగైనా సరే ఈ పాఠశాలలో వేదిక నిర్మాణం చేపించాలి అని. అప్పుడు గ్రామస్తులకి మనబడి మన ఊరు పేరుతో 2023లో మనబడి మన పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక గ్రూప్ ని ఏర్పాటు చేసి గ్రామ పెద్దలు అనే గ్రూప్ ని ఏర్పాటు చేసి గ్రామ పెద్దలను ఆహ్వానించటము, వాళ్ళకి మా స్కూల్లో ఉన్న సమస్యల గురించి చెప్పటము, వాళ్ళు వెంటనే స్పందించి సహకరించటము చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ మా పాఠశాల తరపున ఇంకా మళ్ళీ అంటే కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా తీరుస్తామని అన్నారు. మాకు మెయిన్ ఉన్న సమస్య దారి సమస్య. ఇక్కడ దాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము. ఆ ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాము. అలాగే గ్రామస్తులకి స్కూల్ అభివృద్ధికి సహకరించిన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందుగుల కొత్తపాలెం, వినుకొండ మండలం, పల్నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాది. మరి మా పాఠశాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ పాఠశాల 2009 నుండి ఇది అభివృద్ధి చెందుతూ వస్తున్నది, ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరించబడింది. మరి మన పాఠశాలలో అంతకు ముందు ఉన్నటువంటి వనరుల కంటే కూడా ఐటీసీ వారి సహకారంతో మేము డైనింగ్ హాల్ అవి నిర్మించడం జరిగింది. ఇప్పుడు మరి దాతలైనటువంటి మందటి శ్రీనివాసరావు గారి యొక్క సహకారంతో మరి మాకు స్టేజీ బహూకరణ అనేది జరిగినదండి. వారి యొక్క సహాయ సహకారాలు మేము మరువలేనివి. మరి గురిజాల సుబ్బారావు గారు, కాకర్ల నాగేశ్వరరావు గారు వీరి యొక్క సహకారంతో మరి మేము సరస్వతి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. గురిజాల ఆదినారాయణ గారు మరియు మంచినీటి మోటారు గురిజాల ఆదినారాయణ గారు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇలాంటి మంచి పథకాలన్నీ కూడా మాకు ఏర్పాటు చేసేటువంటి ఆలోచన వెనకాల గౌరవనీయ శాసనసభ్యులు, వినుకొండ నియోజకవర్గ వరదాయకులు, చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు మాకు పెద్ద అండగా ఉన్నారు. మరి వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ నియోజకవర్గంలో ఇంత బృహత్తర మంచి కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. మా పాఠశాలకి విచ్చేయటం, ఈ ప్రారంభోత్సవానికి విచ్చేయటం అనేటువంటిది నిజంగా మేము చేసుకున్నటువంటి పుణ్యఫలము. మరి మా పాఠశాలకు విచ్చేసి మా పాఠశాల యొక్క అభివృద్ధిని చూసి వారు ఇంకా మాకు ప్రోత్సాహకాలను అందిస్తారని ఆశిస్తున్నాం. స్నేహలత, మాది ఏ కొత్తపాలెం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మేము 10వ తరగతి చదువుతున్నాము. మాకు అంతకు ముందు ఏ ఫెసిలిటీస్ అన్ని లేవు. మా తెలుగు మేడం, టీచర్స్ అందరూ వచ్చాక మా స్కూల్ ని ఎంతో డెవలప్మెంట్ చేశారు. మాకు స్టేజ్, వాటర్ ఫెసిలిటీస్, సరస్వతి దేవి విగ్రహం అని, దారని చాలా ఫెసిలిటీస్ అన్ని తీసుకొచ్చారు. మా తెలుగు మేడం మాకు ఎంతో పట్టుదలతో మా కోసం ఎన్నో చేశారు. దాతలని అందరినీ అడిగి ప్రతి ఒక్కరితో ఎంతో పట్టుదలతో మా స్కూల్ ని డెవలప్మెంట్ చేయాలని ఎంతో కష్టపడి అందరినీ అడిగి అధికారులని కనుక్కొని అందరినీ ఒప్పించి దాతల్ని డొనేషన్స్ చేయించుకొని మా స్కూల్ ని చాలా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. My name is Anusha. I am from 10th class. జెడ్పీ హై స్కూల్ ఏ కొత్తపాలెంలో ఈ పాఠశాలలో మాకు అసిస్ట్ మరియు ఐటీసీ వాళ్ళు చైల్డ్ క్యాబినెట్ సంస్థను ఏర్పాటు చేశారు. నేను దీంట్లో ప్రైమ్ మినిస్టర్ గా ఉంటున్నాను. అలాగే మా శాఖ మంత్రులందరూ ఇక్కడ విధులు చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. స్కూల్ కు వచ్చిన ప్రతి ఒక్క పిల్లల్ని ఆరోగ్యంగా ఉన్నారా లేదా చూస్తూ
పరిశుభ్రంగా ఉన్నారా లేదా చూస్తూ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ స్కూల్ డెవలప్మెంట్ సహకరిస్తున్నారు చైల్డ్ క్యాబినెట్ మినిస్టర్స్. మాకు ఐటీసీ వాళ్ళు ఏర్పాటు చేసిన వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మాకు ఇంత ముందు డైనింగ్ హాల్ లేదు, అందరం చెట్ల కింద వరండాలో కూర్చొని తినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఐటీసీ వాళ్ళు డైనింగ్ హాల్ కట్టడం వల్ల మాకు చాలా ఉపయోగంగా ఉంది. మేమందరం డైనింగ్ హాల్ లోనే మధ్యాహ్న భోజనం చేస్తున్నాం. మరియు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. రెయిన్ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఆ నీటిని మేము మళ్ళీ రీయూజ్ చేసుకునేలా చేస్తున్నారు. మళ్ళీ వాటర్ లెవెల్స్ పెంచుతున్నారు. పక్కనే కిచెన్ గార్డెన్ కూడా ఏర్పాటు చేశారు. దాని వల్ల మాకు వాటర్ వేస్ట్ అవ్వదు. ఎట్ ద సేమ్ టైం మాకు న్యూట్రిషియస్ ఫుడ్ ఏర్పాటు చేసుకోవచ్చు. మేము మా అంతటి మేము న్యూట్రిషన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవచ్చు. మాకు ఐటీసీ వాళ్ళ వల్ల చాలా మా మినిస్టర్స్ చాలా స్టెప్స్ అందరికి స్టూడెంట్స్ అందరికి చెప్తున్నారు. దాంట్లో పరిశుభ్రత మినిస్టర్ హ్యాండ్ వాష్ స్టెప్స్, అన్నం తినే ముందు, అన్నం తిన్న తర్వాత, ఆటలు ఆడిన తర్వాత ఎలా హ్యాండ్ వాష్ స్టెప్స్ కోవాలని చెప్తున్నారు. థ్యాంక్స్ టు ఐటీసీ.